ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు మీరు ఒక విశేషమైన వర్తమానాన్ని చూస్తున్నారు, వింటున్నారు. నా చేతిలో ఉన్నది తెలుస్తుంది కదా మీకు. ఇది బాత్ సోపు. దీంతో మనం స్నానం చేస్తాం. ఎందుకంటే మనకి చెమట పట్టేసినప్పుడు, పని చేసి అలసిపోయి మురికి పట్టినప్పుడు దీన్ని ఉపయోగించి మనం స్నానం చేసి మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం. స్నాన సబ్బు అన్నమాట ఇది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది డిటర్జెంట్. మనం విడిచిన బట్టలు ఉతుక్కోవడానికి, శుభ్రపరచుకోవడానికి డిటర్జెంట్ వాడతాం. బట్టల సర్ఫ్ అన్నమాట. లిక్విడ్స్, సర్ఫ్ అవి వాడుతూ ఉంటాం. ఇక్కడ మనకు ఇంకోటి కనబడుతుంది. ఇదేంటంటే చీపురు. దీన్ని ఎందుకు వాడతాము అంటే మన ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, మన వాకిలి శుభ్రం చేసుకోవడానికి, టాయిలెట్స్ శుభ్రం చేసుకోవడానికి, వీటన్నిటికీ ఈ వస్తువుని వాడతాం. ఇవి మన దినచర్యల్లో అనేకమైనటువంటి ఉపయోగకరంగా ఉంటాయి, ఎక్కువగా వాడబడేవిగా ఉంటాయి. మన దినచర్యల్లో ఈ చీపురు కానీ, ఈ డిటర్జెంట్ కానీ, ఈ బాత్ సోప్ కానీ మన లైఫ్లో అనుదినము వాడేవిగా ఉంటాయి. అనుదినము మనము శుభ్రం చేసుకోకపోతే, మనము స్నానం చేయకపోతే మన శరీరం ఎంతో దుర్గంధం కొడుతుంది. అలాగే మన ఇంటిని శుభ్రం చేసుకోకపోతే ఒక్కరోజు కూడా మనము ప్రశాంతంగా ఉండలేము ఇంట్లో. అలాగే టాయిలెట్స్ కానీ, అలాగే బట్టలు కానీ వాష్ చేసుకోకపోతే అవి కూడా మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాం. ఇల్లు శుభ్రం చేసుకోవడంలో, బట్టలు శుభ్రం చేసుకోవడంలో, ఇల్లు తుడుచుకోవడంలో, స్నానం చేయడంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాం. ఒక్కరోజు కూడా ఇవి ఏవి మిస్ అవ్వం. అవసరమైతే దినానికి 2 సార్లు లేకపోతే 3 సార్లు కూడా చేసేవాళ్ళు ఉంటారు. పనిని బట్టి దినానికి 2 మార్లు ఇల్లు శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు. దినానికి రోజు లేకపోతే రోజు మార్చి రోజైనా బట్టలు వాష్ చేసుకునే వాళ్ళు ఉంటారు సహాయకులతోటి. ఇంత శ్రద్ధ కలిగి ఉన్న మన దేహాన్ని చూసుకోవడానికి, మన దేహాన్ని పట్టించుకోవడానికి, మన ఇంటి శుభ్రతను పట్టించుకోవడానికి, మన వస్త్రాల శుభ్రతను పట్టించుకోవడానికి మనం ఎంతో శ్రద్ధ చూపిస్తాము. కానీ ఇవన్నీ పై మెరుగులే, ఇవన్నీ పైన కనిపించేవే. ఇది ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు ఇవి. కానీ మన అంతరంగంలో దేవుడు మనకొక విశేషమైన దాన్ని పెట్టారు. ఏంటంటే హృదయము. ఆ హృదయమును మనము శుద్ధి చేసుకోవాలా అంటే అది కూడా చేసుకోవాలి. ఎలా చేసుకుంటాము? సబ్బుతోటి, ఈ డిటర్జెంట్లతోటి, చీపుర్లతోటి శుద్ధి చేసుకునేది కాదు. హృదయం దేవుడే చెబుతున్నాడు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని కూడా అంటున్నారు కదా. అంటే ఎక్కడ లేని పాపమంతా హృదయంలో గూడు కట్టుకుంటుంది అనమాట. ఆ గూడు కట్టుకున్న పాపాన్ని మనం ఎలా తొలగించుకోవాలి అంటే అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు కదా, వాక్యం అనే ఉదకముతో స్నానం చేయుడి. వాక్యం అనే ఉదకంతో మనం స్నానం చేసినప్పుడు మన హృదయము క్లీన్ అవుతుంది. లేదంటే అది మాసిపోయి మడ్డి పట్టేసి ఉంటుంది మన హృదయం. అజితేంద్రియంతోనూ తోపుతోనూ ఉన్నదని కూడా మరి ఒక చోట వాక్యంలో రాయబడి ఉంది. ఈ లోక సంబంధమైన విషయాలన్నిటితో నిండిపోయి ఉంటుంది. అది ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నిటితో నిండిపోయి ఉంటుంది. ఆ హృదయాన్ని మనము చాలా పట్టించుకోవాలి. ఒక రోజు ఇల్లు శుభ్రం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఒక్కరోజు హృదయం శుభ్రం చేసుకోకపోతే దానిలో పేరుకుపోతాయి. చెడుతనం పేరుకుపోతుంది మన హృదయంలో. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ కార్యాలు, లోక విచారాలు, లోకము అంతా మన హృదయంలో పేరుకుపోయి ఉంటుంది. కనుక అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మనము వాక్యము అనే ఉదకముతో స్నానం చేయడి అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మనము వాక్యముతో మనము స్నానం చేయాలి. మన హృదయాన్ని మనం నీళ్లతో కడుక్కునేది కాదు. అది మన హృదయములో మనం ఇంకేది దేని మందులతో కడుక్కునేది కాదు. హృదయంలో దేవుని యొక్క నిలుపుదల కోసము దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మేము 40 దినాలు ప్రార్థన చేస్తున్నప్పుడు మా పాపకి 40 దినాలు ప్రార్థనలో చిన్న అమ్మాయి, 12 ఏళ్ళ 11 జరుగుతున్నాయి, 11-12 జరుగుతుంది. 40 దినాల ప్రార్థనలోనూ దేవుడు ఆ బిడ్డకి ఏదో ఒక దర్శనం ఇస్తూనే వచ్చారు. ప్రతిరోజు ఏదో ఒక దర్శనం ఇస్తూ ఉండేవారు.
దేవుడు ఆ బిడ్డకి బయలుపరిచేవాడు అనేక కార్యాలు. ఒకరోజు వాక్యం చెప్పమని బోధిస్తున్నారంట. ఆ చిన్న వయసులోనే 45 నిమిషాలు వాక్యం చెప్పింది. మరొక రోజు దేవుడు ఆమె హృదయంలోనికి వెళ్ళాడట. ఆమె హృదయంలోని చీకటంతా బయటకు వచ్చేసినట్టు చూపించాడంట దేవుడు. ఆ కార్యం జరగాలి మనకు కూడా. మన హృదయము శుద్ధి చేసినప్పుడు, వాక్యం అనే ఉదకముతో మనము స్నానం చేసినప్పుడు మన హృదయములో ఉన్న చీకటంతా బయటకు వచ్చేస్తుంది. దేవుని వాక్యం అంటే దేవుడే మన హృదయంలో నివసిస్తాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. కనుక ఈ వాక్యం అనే ఉదకంతో మనం స్నానం చేయాలి అనుదినము. ఈ డిటర్జెంట్లు, ఈ సోపులు, బాతింగ్ సోపులు, క్లీనింగ్ చీపుర్లు, ఇవి ఏవి మన హృదయాన్ని క్లీన్ చేయలేవు కదా. మరి ఏది క్లీన్ చేయలేదు. వాక్యం అనే ఉదకంతోనే మనం స్నానం చేయాలి. వాక్యం అనుదినము పఠిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవునికి మన హృదయాన్ని అంకితం చేసుకోవాలి. అప్పుడు దేవుడు మన హృదయంలోనికి వస్తాడు, మన హృదయం శుద్ధి చేస్తాడు, మన హృదయంలో నివసిస్తాడు. అప్పుడు ఆయన బిడ్డలముగా మనం జీవించగలుగుతాం. అప్పుడు ఆయనకు సాక్షులముగా ఉండగలుగుతాం. అప్పుడు ఆయన ఘనపరిచే వారముగా ఉండగలుగుతాం. ఆయనను మహిమపరిచే వారముగా ఉండగలుగుతాం. ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా, ఏది కలిగి ఉండకపోయినా దేవుని మనం హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఆయన కొరకే జీవించగలుగుతాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. మా హృదయమును శుద్ధి చేసుకోమని మీరు తెలియజేసిన దేవా, వాక్యమనే ఉదకంతో స్నానం చేయడాన్ని మరి మీరు వాక్యంలో తెలియజేసిన విధముగా వాక్యమును పఠిస్తూ, వాక్యమును ధ్యానిస్తూ, వాక్యమును మా హృదయంలో పెట్టుకొని, మా హృదయాలు కడుక్కొని, మీరు అక్కడ కొరకే సిద్ధపడి మీకు మహిమకరముగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని, వినిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వాదాలతో నింపి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.